నాన్ వెజ్ కన్జప్షన్ లేని వాళ్ళు 2 సెక్స్ తీసుకుంటే ఇప్పుడు కన్జప్షన్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ లిబరేషన్ అనే ఈ మోక్షం ఏదో ఆ టాపిక్లో ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. లేదు ఇప్పుడు వెజిటేరియన్ పూరి శాకాహారం తీసుకొని కొంచెం స్పెసిఫిక్గా ఈ దారి తక్కువ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు విషయం అది కాదు. సో ఆధ్యాత్మికత అన్నది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టు. సంస్కారాలు వేరే, అవగాహన వేరే. అందుకని మనం ఏకాంతంగా ఉన్నప్పుడు చర్చిద్దాం. ఇది అట్లా కాకుండా మనసుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఇంతకుముందు భయం అన్నావు కదా, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు? నువ్వు అదే అన్ని భయాలకి మూల కారణం నువ్వు చనిపోతావనే భయం. అంటే ఏదేది నాదనుకున్నావో అది పోతే భయం అవుతుంది, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు డబ్బు పట్ల నీకు నాది అన్న భావన ఉంటే డబ్బు పోతే భయం వేస్తుంది. ఇల్లు నాదనుకుంటే వాడు కబ్జా చేస్తే భయం అవుతుంది. ఆ తర్వాత బంగారం నాదనుకుంటే అది కబ్జా చేస్తే భయం అవుతుంది. పోతుందేమో, నాదనుకున్నది పోతుందేమో. ఇప్పుడు సముద్రం పట్ల ఏ భయం లేదు, అది నాదనుకోవట్లేదుగా. ఆకాశం పట్ల ఏ భయం లేదు, నాదనుకోవట్లేదు కదా. సో ఆ నా అనుకున్నవి కొన్నే, అవి నిన్ను భయపెడుతున్నాయి. సో అల్టిమేట్ ఫియర్ ఏముంటుంది? నాది అని శరీరం అనుకుంటున్నావు కాబట్టి ఒకవేళ భయం ఉంటే అది భయం ఉంటుంది. ఫైర్ అంతా అది ఈ డబ్బు కానీ ఈ అధికారం కానీ ఏదో భయం అయితే ఉంది. నేను బాగా నేను దేని తీసుకున్నా, శరీరాన్ని నాదని తీసుకున్నా కాబట్టి దాని ద్వారా. సో ఎవరిదైనా శరీరం అనేది శరీరం, అందుకే దేహాభిమానం వద్దు అని చెప్పారు. దేహాన్ని ఉపయోగించుకో, అందులో ఉండు ఆరోగ్యంగా. అంతేగాని దాని పట్ల ఒక గుడ్డి అభిమానం ఉందనుకో, అది ఖచ్చితంగా మారుతూ ఉంది ఎవ్రీడే. మెల్లగా అది ముసలిగా అవుతుంది, దాని యొక్క శక్తి కోల్పోతుంది, దాని ప్రభ కోల్పోతుంది, దాని వెలుగు కోల్పోతుంది. నువ్వు దాంతో అటాచ్మెంట్ ఉందనుకో, నువ్వు నీ వెలుగు కోల్పోతావు, నీ శక్తి కోల్పోతావు. అట్లా కాకుండా ఇది నాకుంది, ఇది ఎప్పుడైనా పడిపోయేదే అన్న ఒక చిన్న స్ఫురణ కావాలని చెప్తున్నారు. ఇప్పుడు దేహం అభిమానం కోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను జిమ్ చేస్తాను, యోగా చేస్తాను అనుకోండి, అది దేహాభిమానం కాదు. నువ్వు ఆ జిమ్ వేరే వాళ్ళ కోసం చేస్తే దేహాభిమానం. అదే ఎవడు జిమ్ చేయడు. భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, నువ్వు జిమ్మే చేయవు. ఎవరో చూడాలనే కదా నీ కండలు. చాలా మంది నాకు హెల్త్ కోసమని హెల్త్ కండలు అక్కర్లే, అదే యోగా చేసుకో. ఆ దేహాభిమానం ఏం లేదు అందులో. ఇప్పుడు యాగాసనాలు వేసినంత మాత్రాన ఈ జస్ట్ అది బాహ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది కానీ లేకపోతే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్కి దారి తీయడం లేదు. మనం ప్రతిదాన్ని దానికి లింక్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తిని బట్టి సాక్షాత్కారం ఫస్ట్ ఎక్కడో చోట మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను ఉన్నాను, గంట సేపు యోగా చేస్తాను, ప్రశాంత అంటే నాకు తెలియదు. ఆసనాలు అయితే విపరీతం చేసేస్తాను. అదే అదేమిటో తెలుసుకొని మళ్ళీ దాంట్లోకి దిగాలి. ప్రశాంతంగానే ఉండు, యోగా చేసినా చేయకపోయినా. దానివల్ల ప్రశాంతత వస్తున్న గ్యారెంటీ ఏం లేదు. అది శరీరానికి సంబంధించింది. అది దానికి మనసు తోడైతే యోగా అయింది, దానికి మనసు తోడు కాకుండా ఎక్స్పెక్టేషన్ తోడైతే ఎక్సర్సైజ్ అయింది. అది నీ ఛాయిస్, అది పూర్తి ఇండివిజువల్. అది సో నాదన్నది పోవాలి అని అందరూ చెప్తున్నారు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఇంకో స్టేట్మెంట్ బాగుందని చెప్పావు. దేవుడు భగవంతుడు వచ్చి మన భుజం పక్కన, ఫర్ ఎగ్జాంపుల్ సాక్షాత్ భగవత్ స్వరూపం అనుకోండి, భగవత్ స్వరూపం వచ్చి మన పక్కన ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఉన్నాయి చూడండి, ఇవి అవి భగవంతుడు వచ్చి నీ పక్కన కూర్చుని వదలవు, కొత్తవి రావు, నువ్వు పోవు. అంటే ఇది ఎటువంటిదంటే, నువ్వు మంచి భోజనం చేసావు, నీకు చాలా శక్తి వచ్చింది, నీ భార్య వచ్చి నేను కౌగిలించుకున్న, ఆ శక్తి ట్రాన్స్ఫర్ కాదు. అట్లాగే అవగాహన కూడా ట్రాన్స్ఫర్ కాదు, ప్రశాంతత ట్రాన్స్ఫర్ కాదు, నీ హాయి ట్రాన్స్ఫర్ కాదు, నీ ఈజ్ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ఫర్ కాదు, నీ ఆలోచన విధానము ట్రాన్స్ఫర్ కాదు. అదంతా నీకే ఉంటుంది. మరి యాక్చువల్గా మరి ఇప్పుడు మన ఆరాయని ఫర్ ఎగ్జాంపుల్ గుడులు టెంపుల్స్ పెట్టి అంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం ఉంటే మనకి ప్రశాంతత వస్తుంది. అని ప్రశాంతత తెలుస్తుంది. అది కొనసాగించడం ఎట్లా అనేది నెక్స్ట్ అన్వేషణ. ఒక దగ్గరికి వెళ్తే ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు నా సమక్షంలో చాలామంది ప్రశాంతతను అనుభవిస్తారు, కానీ నా నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళ జీవితంలో పడిపోతారు. అందుకని ఏమేం పోతే ప్రశాంతత మిగిలింది అన్నది నువ్వు చూసుకోవాలి. ఎవరితో వాళ్ళు బేరీ చేసి అవి తీసేసుకొని అన్ని చోట్ల ఉండు, అన్ని చోట్ల బాగానే ఉంది అని తెలుసుకుంటే విముక్తి. జీవన్ముక్తి అంటే ఇక్కడ ఉంటేనే బాగుంటాను కాదు, ఎక్కడున్నా బాగుందంటే జీవన్ముక్తి. ఇది బుక్ తెచ్చా అనే భరత్ ఫ్రెండ్
భరత్ మనగోళ్ళు కాదు, మీ రూమ్మేట్ భరత్. ఇంకా యాక్చువల్గా అతను రావాల్సిందే భరత్ అనే అబ్బాయి. హెల్త్ సపోర్ట్ చేయక రాలేదు. పర్వాలేదు. సో ఏదైనా ఉన్నదే ఉంది, నువ్వు క్రియేట్ చేసుకున్నదంతా నువ్వు వదిలేయవలసిందే. ఏదైతే ఉందో అది నువ్వు క్రియేట్ చేయలేవు కాబట్టి ఉంటుంది అంతే తప్ప ప్రశాంతత కోసం అన్నది మిస్అండర్స్టాండింగ్. మీరు చెప్పింది గురుగారు సేమ్ ఏమన్నారంటే, యాక్చువల్గా మనం ఉన్నదే ప్యూర్ స్టేట్, మనం తెచ్చుకున్న చెత్త అంత వల్ల కనబడదు. రూమ్ ఉంది, రూమ్ని క్లీన్ చేసాము, రూమ్ని క్లీన్ చేసిన తర్వాత చెత్త తీసి బయట వేసాము, కానీ అప్పుడు రూమ్ ఎలా ఉంది, నీట్గా ఉంది. సో అది శుభ్రాన్ని తెచ్చి లోన పెట్టామా, లేదు శుభ్రంగా ఉన్నదే, చెత్త తీసి బయట పోయేసరికి అది మిగిలిందే శుభ్రం. అంటే శుభ్రం చేస్తలేవు రూమ్ని, చెత్త తీసేస్తున్నావు, శుభ్రత మిగిలింది అంతే. రూమ్ బాగుందని అంటారు అంతే కదా. ఇప్పుడు ఇది ప్రతిరోజు బీచ్ని క్లీన్ చేస్తున్నారు, ఇది ఎక్కడో మనిషి అంటుకొని సముద్రం ఉందనుకో అసలు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, అది క్లీనే ఉంటుంది. ఇక్కడ మనిషి వస్తున్నాడు కాబట్టి ఇంకో మనిషి క్లీన్ చేయవలసి వస్తుంది. సో మనసు ఉంది కాబట్టి వాడు అన్కాన్షియస్గా దాంట్లో చాలా చెత్త వేసుకుంటున్నాడు కాబట్టి ఇంకెవరో చెప్తే క్లీన్ అవుతున్నట్టు అర్థమైనట్టు అనిపిస్తుంది. అట్లా అంటే చాలా అనిపిస్తాయి. అవన్నీ ఆగిపోయే టైం వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు గురువులను ఆశ్రయించిన వాళ్ళందరూ ఎన్లైట్మెంట్ రాదు కదా, గురువులందరూ అసలు ఏది రాదు. చెప్తే కదా ప్రశాంతత ట్రాన్స్ఫర్ చేయలేవు, అట్లాగే ఎన్లైట్మెంట్. కాకపోతే ఆ స్థితి ఏందో నువ్వు చూడొచ్చు అన్నట్టు. ఇది ఎలాంటిదంటే ఒక చెట్టును చూసి చెట్టు బొమ్మ వేసినట్టు, అది ఎలా ఉందో చూస్తే అట్లాంటిది నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓహో, ఒక జ్ఞానోదయం పొందినవాడు ఇలా ఉన్నాడా, అతని వేషధారణ వల్ల కాదు, అతని స్థితి. ఓహో, అతను ఏమేమి తీసేస్తే అట్లా ఉన్నాడు, అవన్నీ తీసేసి చూడు. క్వశ్చన్ ఏంటంటే, యాక్చువల్గా గురువులు ఉన్నారు, సద్గురు ఉన్నారు, మీరున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినంత మాత్రాన మీరు నేను అయిపోను కదా. యాక్చువల్గా అంటే మీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఈ క్వశ్చన్ డిఫరెంట్ ఐడియాలజీ ఉన్నారో, ఆ డిఫరెంట్ ఐడియాలజీ ఉంది కాబట్టి ఆ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు కొంచెం చక్కగా మాట్లాడుతారు, వివరించగలుగుతున్నారు. ఇప్పుడు సద్గురు గారు ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు అనుకోండి. ఇలాగ వస్తాను, వచ్చినంత మాత్రాన ఈ వ్యక్తి అంతే ఆ లెవెల్లో ఉన్నాడని అర్థం కాదు కదా. అంటే ఈ విషయాలు అంటే ప్రశాంతత, లేకపోతే ఆధ్యాత్మికత, జ్ఞానోదయము, ఇవందరిలో ఉన్నవే గనుక ఎవరు అట్లాంటి స్థితిలో ఉన్నా వాళ్ళని కలిసినప్పుడు అది నీలో ఉన్నట్టు తెలుస్తుంది. అదే మిగతా విషయాలు, ఇప్పుడు లాంగ్వేజ్ ఉందనుకో, భాష, నా దగ్గర ఉన్నంత మాత్రం నీకు భాష తెలియదు, కానీ నా దగ్గర ఉంటే నీకు ప్రశాంతత తెలుస్తుంది. ఎందుకు, అది నీలో ఆల్రెడీ ఉంది కాబట్టి. అందుకని మొట్టమొదటిసారి దాని గ్లింప్సెస్ ఒక దగ్గర వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తిని కలిసినప్పుడు, ఓహో ఇది నాలోనే ఉంది అన్న స్ఫురణ కలిగి అది నీలోనే ఎప్పటికి ఉంచుకోవాలంటే ఏం చేయాలనేది నువ్వు అన్వేషణ చేస్తావు. అక్కడి నుంచి ఒక ప్రశ్న అడుగుతావు, మీరున్నా లేకపోతే నేను ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలండి అంటే అప్పుడు అతను చెప్పిన జవాబు నీకు ఉపయోగపడవచ్చు. ఇట్ డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్. మళ్ళీ ఏ ఉద్దేశాలతో వెళ్తున్నారు, వాళ్ళు ఏం కోరుకుంటూ, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి మా పిల్ల పాపలు చల్లగా ఉండాలని ఆశీర్వదించంటే అతను ఇంకా సంసారాన్ని కోరుకుంటున్నాడు. నా బిజినెస్ వృద్ధిలోకి రావాలనుకుంటుందంటే గురువు గారిని ఏం కోరుకోవట్లే, నేను బాగుండాలని కోరుకుంటున్నాడు. నిజమైన ప్రశ్న ఎట్లా ఉంటుంది, అసలు ఏది ఉన్నా లేకున్నా చివరికి మీరున్నా లేకపోయినా అసలు బాగుంటాం ఉందా, అసలు బాగుంటాం అంటే ఏంటి, అప్పుడు సరైన ప్రశ్నకి సరైన జవాబు ఉంటుంది. మిగతా 99% ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ బేకూఫ్ క్వశ్చన్సే, అది వాళ్ళకి తెలీదు. ఏమన్నారంటే బేసిక్గా యాక్చువల్గా నా దగ్గరికి ఒకళ్ళు రావాలనుకుంటే మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అనుకుంటే రండి, మీరు 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు చేయను, 10 ఎకరాలు పాము కొట్టేస్తాను, అలాగ అనుకుంటే నా 2 డిసైడ్ అయితేనే 2 అన్నారు. అంటే వాటితో అటాచ్మెంట్ వద్దని, ఏది ఎక్కడికి పోదు. ఇప్పుడు నా 10 ఎకరాల భూమి పోయిందా, అక్కడే ఉంది, నీదనుకున్న భావన పోయింది అంతే, భూమి ఎక్కడికి పోదు. ఒక వీడియోలో అంబానీ వినాయకుడికి ఎలా ప్రే చేస్తూ ఉంటాడు కదా, అందరు కింద కామెంట్స్, నీకేం కావాలో నువ్వే దేవుడికి వరాలు ఇస్తావు కదా, నువ్వు ఎందుకు అంత ఎక్కువగా ఏదో కావాలని అంత రైట్ చేస్తున్నామని ఏదో. అదే అంటే ఆయన దగ్గర డబ్బు మాత్రమే ఉంది, ఆయన గుడి కట్టించగలడు కానీ ప్రశాంతతని తీసుకురాగలడా. సో ఒక వ్యక్తిగా అతనికి ఏదో కావాలి, అదేంటి ప్రకృతిపరమైనవి, ఇంకా ప్రాపంచికమైన అతను ఏం కోరుకోడు, అది సిద్ధించబడ్డది. అయినా అతను కోరుకుంటున్నంటే డెఫినెట్గా ఆనందమో, లేకపోతే ఆరోగ్యమో, లేకపోతే ప్రశాంతతనో, లేకపోతే ఏది ఉన్నా లేకపోయినా నేను ఇట్లాగే ఉండేట్టు చూడమను, లేకపోతే కొంచెం ఎక్కువ కాలం నన్ను బతికేలా చూడమను, ఇట్లా ఏదో కొంచెం పారమార్థికమైంది కోరుకుంటూ ఉండవచ్చు ప్రాబబ్లీ.
అలానే ప్రతి డబ్బున్న వాళ్ళు అందరూ ఆనందంగా లేరని చెప్పలేము. అట్లా అసలు డబ్బుతో సంబంధం ఉంటే ఆనందం ఉండదు. డబ్బుందా లేకపోయినా డబ్బు గురించి ఆలోచిస్తే ఆనందం పోతుంది. ఇప్పుడు ఒక దగ్గర ఏ డబ్బు లేదు, బట్ వాడు విపరీతంగా ఆలోచిస్తున్నాడేమో డబ్బు గురించి. వాడి దగ్గర డబ్బు ఉంది, వాడు దాన్ని పట్టుకొని ఉన్నాడేమో. ఇద్దరు సేమ్ ఉన్నారు. అది ఫిజికల్గా మన దగ్గర ఉండడం కాదు, అది మనసులో దాని యొక్క ఇంప్రెషన్ ఉందా అన్నదే కీలకం. మన ఇదే స్థితిలో ఉండి 100 కోట్లు సంపాదించినా ప్రశాంతంగా ఉండొచ్చు, సంపాదించకపోయినా ఉండొచ్చు. అంటే ఏది ఎక్కడికి పోదు. నా డబ్బు పోయింది అంటావు, ఏం పోలే, ఎక్కడో చోటు ఉంది అది. జస్ట్ మన దగ్గర లేదు అంతే. సో ఏది ఎక్కడికి పోదు అట్లా. అంటే అందరూ జనరల్గా ఆలోచించేది ఏంటంటే రేసా డబ్బులు ఉంటేనే ఆనందంగా ఉంటామనే అది మనకు అట్లా చెప్పారు అట్లా. అంతే, పెద్దలైనా చెప్పేది గైడ్ అలాగే చేస్తారు. జోబులో పెట్టుకో. అంటే యాక్చువల్గా ధనం మూలం విధం జాగ్రత్త అంటే జస్ట్ అది రూట్ అన్నిటికీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పునాది ఉంటేనే బిల్డింగ్ అనేది, పునాది ఒకటి వేసిస్తే బిల్డింగ్ అందం ఉంటుంది. అది కరెక్టే. ధనం మూలం ఇదం జగత్తు, ప్రశాంతత మూలం ఇదం విశ్వం. జగత్ అంటే డబ్బుతో, ఇదంతా జగత్తు డబ్బుతో నిర్మించబడ్డదే. డబ్బుకి ఆలోచన తోడై ఒక పద్ధతి వచ్చింది. కానీ సముద్రానికి డబ్బుకి సంబంధం లేదు. సముద్రం ధనం మూలం సముద్రం అనడానికి లేదు. సముద్రానికి డబ్బే అక్కర్లేదు. దీన్ని ఎవడన్నా మెయింటైన్ చేయగలడా? అసలు నువ్వు స్విమ్మింగ్ పూల్ అయితే మెయింటైన్ చేయాలి, సముద్రాన్ని ఎవడు నువ్వు మెయింటైన్ చేయడం ఆపేసేయి, దుబ్బే అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటుంది. సో ప్రయత్నము ఆపిన క్షణమే ఆధ్యాత్మికతకి బీజం పడుతుంది. ప్రయత్నం చేసేంత వరకు ప్రయత్నం చేసేవాడు ఉంటాడు, కర్తభావన ఉంటుంది. నేను ఎట్లా చేశాను, ఇంత చేశాను అయినా రాలేదనే ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. ఒకవేళ వస్తే నాకు కాబట్టి వచ్చిందన్న అహంకారం వస్తుంది. ఇవన్నీ ప్రయత్నం వల్ల. అందుకే ప్రయత్న శూన్యత, రిలాక్స్. అది నువ్వు రాసింది పోయిటరీ, బట్ పోయిటిక్, అది పోయిటిక్గా, అదేంది పోయిటరీగా రాయడం వేరు. కరెక్టే. అంటే అన్ని అక్షరాలే కొన్ని తాత్వికంగా ఉంటాయి, కొన్ని తాత్విక స్వభావం కలిగి ఉంటాయి, కొన్ని కవితాత్మక స్వభావం కలిగి ఉంటాయి, కొన్నిట్లో ప్రశ్న ఉంటుంది, కొన్నిట్లో శ్లేష ఉంటుంది. అన్ని అక్షరాలే. కానీ మీరు పరిచయం అయిన తర్వాత కవిత్వం కూడా తగ్గిపోయింది. ఒక 20% ఉంది, 80% అప్పుడు ఒకవేళ రాయాల తాత్వికత కూడా కవిత్వమే. మీరు చెప్తుంటే ఇప్పుడు సముద్రం గురించి యథార్థంగా ఏముందో అది రాయంటే ఏం రాయగలవు? అసలు ఆలోచించు. అది యథార్థత కాదు, అది అంటే నువ్వు మళ్ళా నీ పోయిటిక్ మైండే వచ్చింది. మనం గురుగారు ఏమన్నారంటే, మనం దాని గురించి వివరిస్తున్నామంటే దాని గురించి వివరిస్తున్నట్టు కాదు, నీ గురించి వివరిస్తున్నట్టు. నీ మైండే చెప్తున్నావు బేసికల్. నిజంగా దాని ఇప్పుడు నువ్వు సముద్రం అది రాసినా అది నీదే. అందుకే మౌనం అని చెప్పారనమాట. నోరు మూసుకో, అంతే. నోరు మూసుకోవడంతోనే మొత్తం చెప్పబడ్డది. ఒక అతను ఫర్ ఎగ్జాంపుల్ రేసా గారు ఇలా ఉన్నారు, రేసా గారి గురించి చెప్పాలంటే రేసా గారు అలా లేరు, అది నీ అభిప్రాయం. నీ అభిప్రాయం చెప్తున్నట్లు. సో సముద్రాన్ని చూసినప్పుడు ఇది అందుకే పోయిటరీ ఎంజాయ్ చేయి, తప్పేం లేదు. ఇప్పుడు నేను కూడా బుక్లో రాస్తున్నా, అదంతా పోయిటిక్ ఎసెన్స్లోనే రాస్తున్నా. దాంట్లో తాత్వికమైన ఆలోచన అంటూ ఉంది, కానీ ఉపయోగపడదు. ఎందుకంటే అది నా అట్లా ఏది ఉపయోగపడుతుంది? సముద్రాన్ని భాషకు అతీతంగా, నామరూపానికి అతీతంగా చూడు. ఇది అందరికి ఒక్కటే. ఇది భాష కాదు, తాత్వికత కాదు. జస్ట్ యూఆర్ లుకింగ్ ఎట్ ద ఓషన్ వితౌట్ బ్రింగింగ్ థాట్ ప్రాసెస్ ఇన్ బిట్వీన్. ఇది అల్టిమేట్. ఇది థాట్ ప్రాసెస్ వచ్చిందా, నీ సముద్రం వేరే, నా సముద్రం వేరే, అంత వేరే. అంత వాళ్ళ మానసిక స్థితిని బట్టి అంతే. ఈ ప్రకృతికి ఏ అర్థం లేదు, అన్ని అర్థాలు మనమే ఆపాదిస్తున్నాం. అందుకని ఒకవేళ అర్థం ఉంది అనుకుంటే అది నీకు అట్లా అర్థమైంది అని దాని అర్థం. అదే మన స్థాయిని బట్టి అది అర్థమైంది. అసలు అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. మనం అర్థం చేసుకుంటున్నంతా మళ్ళీ మనకి సాధ్యమైనంతనే. అట్లా కాకుండా నువ్వు అర్థం చేసుకోవాలన్న ఒక ఆలోచన తీసేసి కొన్నిసార్లు ఉండగలిగితే లైఫ్లో ఉన్నది ఏదో ఉంది, అట్లాగే నువ్వు ఎట్లుండాలో అట్లా ఉన్నావు. మధ్యన ఏ బ్రిడ్జి లేదు. అంటే థాట్ బ్రిడ్జ్ ఉండకూడదు, ఎగ్జిస్టెన్స్ బ్రిడ్జ్గా ఉండాలి. థాట్ ఉండకూడదు. థాట్ ఉందనుకో అది లిమిటెడ్ అయిపోతుంది. ఇక్కడ విశాఖపట్నంలో బీచ్, అక్కడ నుంచి నేను మా ఊరు నుంచి ఇక్కడికి రాకపోయినా ఇది ఉంటుంది, నేను అక్కడ ఉన్నా ఇక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చినా ఇది ఉంటుంది, అక్కడ ఉన్నా అక్కడ ఉంటుంది. అది ఇది ఉండింది ఏదో వాస్తవం ఉంది, మనం లేనంత మాత్రం అది పోతుంది.
అది ఉంది అంతే, అది ఎప్పటికీ ఉంటుంది. నువ్వు ఉన్నా ఉంటుంది, లేకపోయినా ఉంటుంది. ఒకవేళ ఉండదు, కుछ ఫరక్ नहीं పడుతుంది. ఇందులో కొంత నీదనుకుంటేనే గాబరా స్టార్ట్ అవుతుంది. అందుకని ఏది సొంతం చేసుకోకుండా అనుభవించు, ఇదే సమస్త ఆధ్యాత్మిక సారమని ప్రణవానంద చెప్తాడు. అది అక్షర సత్యం. ఇక్కడ అందరూ సముద్రాన్ని ఆస్వాదించడానికి ఒకే ఒక కారణం, వాళ్ళది కాదు గనుక. పోయినప్పుడు వాళ్ళది వదిలేసిపోతున్నారు ఉన్న పళంగా. ఎవరు దీన్ని సరిచేయడం లేదు, దీన్ని పాలిష్ చేయడం లేదు, దీన్ని క్లీన్ చేయడం లేదు. దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్. సముద్రాన్ని కూడా ఈ ప్లాట్ మీదని చేశారనుకో, అప్పుడు ఏ బాబు పక్క జరుగు, ఎవరిది అనుకుంటుందో అది మాది అని వస్తుంది. ఆ గీత అవతలనే ఇక్కడ రావద్దు. అది కూడా వచ్చేస్తాయేమో, సముద్రానికి రాదు, అది రాదు, దాన్ని తీసుకునే ఇది ఉండదు. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ చేతులు ఉంటుంది అంతే. గవర్నమెంట్ ఏమైనా అలా చేస్తుంది అనుకోండి. అంతెందుకు, ప్రభుత్వాల పరంగా ఆకాశం కూడా విభజించబడ్డది. ఇప్పుడు వెళ్ళిపోయారు కదా చాలా మంది. అట్లా కాదు, ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పాకిస్తాన్ స్కైస్లోకి ఇండియన్ ఫైటర్ జెట్ వెళ్ళడానికి వీళ్ళే. ఆ ఆకాశాన్ని ఎవరు విభజించారు? మనిషి తన అవసరాల కోసం, అంటే వాళ్ళ స్థాయి పెద్దది, యుద్ధాలు. ఆకాశం అనే టాపిక్ కాకుండా అది ఆ ప్రాంతం మాది, దట్స్ ద పాయింట్. అంటే అక్కడ ఆకాశం కూడా కొందరు సొంతం చేసుకున్నారు, కొందరు మాదని విభజిస్తున్నారు. మనిషి విభజిస్తాడు, ప్రకృతిలో ఏ విభజనలు లేవు. అది మనం తెలుసుకొని, విభజనలు పైన ఉన్నాయి కానీ అంతర్గతంగా నాలో ఏ విభజనలు లేవని గుర్తించగలిగితే అదొక ఆనందానికి. విభజన లేని స్థితి ఆనందం. నీది నాది లేకపోతే ఆనందం. సాధించడం అంటూ ఏది లేదు, ఉన్నది అనుభవిద్దామంటే ఆనందం. ఉన్నది బాగానే ఉంది అని తెలుసుకుంటే ఆనందం. నువ్వు ప్రత్యేకంగా చేర్చవలసినవి లేదు ప్రకృతిలో. యు ఆర్ నాట్ హియర్ టు ప్యూరిఫై ద ఎయిర్, అది ప్యూరిఫై అవుతూనే ఉంది. యు ఆర్ నాట్ హియర్ టు క్రియేట్ ద ఓషన్, అది క్రియేట్ అయ్యే ఉంది. నువ్వేమైనా క్రియేట్ చేస్తే ప్రాపంచికంగా కొన్ని ఓ ఇల్లు క్రియేట్ చేస్తావు, ఒక ఇద్దరు పిల్లల్ని కంటావు, పిల్లలు కూడా నువ్వు గండా అని చెప్పడానికి లేదు, అది ప్రకృతి చూసుకుంటుంది. గురుగారు ఏమన్నారంటే ఇదే స్టేట్మెంట్ అన్నీ అతని ద్వారా వస్తాయి. పిల్లలు తల్లిదండ్రులని మనం పిల్లలకి కండం కాదు, పిల్లలే మన తల్లిదండ్రులు కంటారు. అంటే పిల్లలే నీకు కలగకపోతే నీకు తల్లి తండ్రి అనే అవకాశం నీకు లేదు కదా. అవును. అలా హలో సరే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోమని నేను వచ్చేస్తాను. ఏమ్మా తెలుసురా, ఇప్పుడు కాదురా, 9 గంటలకి తీసుకొని అలా రాసాను. రాస్తూ ఉండు, ఆటోమేటిక్గా అది అలాగే ఇది పూర్తయ్యే వరకు కొనసాగించు. పూర్తయిన తర్వాత చూశాను, ఇప్పుడే అనుకున్నాను, చూశాను కూడా లేదు, లైఫ్ ఈజీ గాటినాడు. సో నేను సముద్రానికి చెబుతున్నాను, నీ నుంచి కెరటాలు, నా నుంచి కవనాలు. సో మనిషి అతి తెలివితో తెచ్చుకునే అతి కష్టమైన సౌకర్యమే ఆడంబరం. ఇంత ఇదొక తాత్వికత చింతన ఉందన్నమాట. ఈ రెండు ఒత్తుద్దాలు కావి, మామూలు దాలే. చిదానందం, సదానందం, సదా కాదు. నిరంతరం ప్రపంచం విసిరే ఆలోచనని సాక్షి అనే ఖడ్గంతో ఖండించాలి. ఇదంతా భాష. అది మన కెపాసిటీ ఎంత ఉంటే, ఎంత ప్రావీణ్యం ఉంటే అంత పెట్టుకోవచ్చు అందులో. నీవు విషయం అర్థమవుతున్న కొద్దీ అంత సింప్లిఫై అవుతుంది. అందుకే వెన్ యు ఆర్ రైటింగ్ పోయిట్రీ, ఫిలసాఫీ తెలుసుకునే రాయి. ఇంకా నీకు నచ్చింది రాసుకో, కానీ తెలుసుకో సత్యము కాదు. రెండవది, సత్యము చెప్పినప్పుడు అసలు ఫిలాసఫీని, తత్వాన్ని, పోయిట్రీని పక్కన పెట్టు, అప్పుడు సత్యమే చెప్పు. సందర్భాన్ని బట్టి, ఉదాహరణకు ఒక మనిషి మరణిస్తున్నాడు, సత్యం చెప్పు, హాఫ్ అన్ అవర్లో పీక్తున్నావు నువ్వు అని. అదే ఒక అమ్మాయిని నువ్వు పొగడాలనుకుంటున్నావు, అది సత్యము కాదు, పొగడతనే అని తెలుసుకుని బాగా పొగడు. కొన్ని నిజంగా సత్యం ఉంటుంది. ఒక అమ్మాయి అందంగా ఉంటుంది, అది ఎవ్వరు అందంగా లేరు, నీకు అనిపిస్తుంది అట్లా. అంటే ఒక సిమెట్రీ. కాకి అందంగా లేదా చూడు, నాకు నచ్చలేదు అంతే. దట్స్ ద పాయింట్. అది అందంగా ఉందా లేదా కాదు, నీకు నచ్చలేదు. అంటే కాకి వాళ్ళ అమ్మకి అందంగా ఉంటుంది, పాప తెలీదు. అది అసలు వాటికి అందంగా ఉంటుందా ఉండదా అన్న స్ఫురణ కూడా లేదు ప్రకృతి. అది మనం కల్పించుకున్నాం. మనమే. సముద్రం అందంగా ఉందా? నాకు బాగుంది, బాగా అంతే. నీకు అది అందంగానూ లేదు, విహీనంగానూ లేదు, అది ఉంది. అందుకే ప్రకృతిలో ఉండడం ఉంటుంది. ఉండడం, ప్రపంచంలో బాగుండటం, బాగుండకపోవటం. ప్రకృతిలో ఉండటం,
ప్రపంచంలో నచ్చడం నచ్చకపోవడం అది మనం నీవే. అందుకని ఒక అమ్మాయి అందంగా ఉందంటే నీకు నచ్చింది బేసికల్గా. లేదంటే అది నాకు నీ యొక్క ఈక్వేషన్కి దగ్గరగా ఉంది ఆమె. అందం అనే నీ నిర్వచనానికి దగ్గరగా వచ్చింది ఆమె. ఆ నిర్వచనం ఎట్లా వచ్చి సమాజం వల్లే వచ్చింది. అదర్వైజ్ ఏ చిన్నపిల్లవాడికి అందం ఉందా? నాకు అదే అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎత్తుకుంటాం కదా, వాడిని కూడా కరప్ట్ చేస్తారు. గడ్డం ఉంటే బూచుడని చెప్పి వాడిని భయపెడతారు. ఇంకా అందుకే వాడు అలా కరప్ట్ అయిపోతాడు. అది ఏమి చెప్పలేదు అనుకో, ఏ ధారణ ఏర్పడదు. ప్రకృతితో పాటు అటు పెరుగుతాం. ఒక వ్యక్తి ఏ పుస్తకాలు చదవలేదు, ఏం చూడలేదు అనుకో, వాడు సముద్రానికి వచ్చినా ఇంట్లో ఉన్నట్టే ఉంటాడు. ఒక కుక్క ఏం చేస్తుంది, వచ్చి పడుకుంటుంది. ఇంకేం నిండదు కదా మన. అది వెళ్ళి ఎగిరి గంతులు వేయడము, ఇట్లా పడ్డము. దానికి ఎందుకు లేదంటే అది సముద్రమయ్యే ఉంది. సముద్ర స్థితిని అది అనుభవిస్తుంది బయట కూడా. అది ఒక యోగి లక్షణం. నో ఎగ్జైట్మెంట్, నో అటాచ్మెంట్, నో ఎక్స్పెక్టేషన్, అలాంటివి ఏమీ లేవు. జస్ట్ ఉండడం ఉంది అంతే. ఇది తెలిసి రూఢి అయ్యే వరకు టైం పడుతుంది. రూఢి అయిన తర్వాత నువ్వు పోయిటరీ రాసుకుంటే రాసుకో. పోయిటరీ అని తెలిసి రాస్తే చాలా బాగుంది. అవును, అబద్ధమే, ఊరికే రాశాను సముద్రం గురించి. ఇంకా నేను నీకంటే బాగా రాస్తా చూడు. మరి అది సముద్రానికి సంబంధం లేదు. ఇదే సత్యం అంటే. సముద్రానికి ఏం సంబంధం నా పోయిటరీ తోటి? అంతే. అది రవీంద్రనాథ్ గీతాంజలి రాశాడు పోయిటరీ. సో పోయిటరీ అని తెలుసుకోవడమే నీవు రియలైజేషన్. అబద్ధాన్ని అబద్ధం అని గుర్తిస్తే రియలైజేషన్. సిరి వెన్నెల్లాగా సిరి వశస్సు అని అంటే ఆటోమేటిక్గా అది వచ్చింది సార్. ఇంకా ఇంకేంటంటే నీ గురించి ఒక్కటి రాశాను. అవునా? ఇదంటే ఫస్ట్ మీరు నాకు జనవరిలో అంతర్గత సంఘర్షణ ఉక్కిరి బిక్కిరి చేసినప్పుడు, గాఢాంధకారం గాలిలా నా చుట్టూ ఆవరించినప్పుడు, ప్రళయకాల భీతాహుతి నన్ను దగ్ధం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక కాంతిపుంజం తారసపడింది. నా ఆలోచనలను తట్టి లేపింది, సమాధానపరిచింది, నన్ను ఉద్యుక్తుణ్ణి చేసింది. అది నీవే జీవన్ముక్తుణ్ణి చేసింది. ఎందుకో నీవంటే మనసు అంగీకరించట్లేదు. నాలో నిన్ను చూసుకుంటున్నప్పుడు, నేను నీవైనప్పుడు నీవు నేను అనే భేదం ఉంటుందా అంటే ఉండదు. బాగుంది, ఏదైనా బాగుంది. తాత్వికతని తాత్వికత అని తెలుసుకొని రాయి. పోయిటరీ అని తెలుసుకొని రాయి. సంసారమే అని తెలుసుకొని చెయ్యి. దానికి ఎక్కడ సత్యము లేదు. మనసు దూరితే సత్యం సంకనాయకపోతుంది. మనసు ఎక్కడెక్కడ లేదు అక్కడ సత్యం ఉంది. గాఢంగా పడుకున్నాడు, అక్కడ సత్యం పడుకుంది. అంతే, సత్యమయ్యే ఉంది. లేచాడా, మనసు వచ్చేసింది. అట్లా. మళ్ళీ ఆఫీస్ ఉంది ఈరోజు. నేను యాక్చువల్ హాస్పిటల్కి వెళ్ళాలి, విజయనగరం వెళ్ళాలి. సరే, మళ్ళీ కలుసుకుందామా? చలో మరి. నేను కూడా ఇంకో దగ్గరికి వెళ్తాను.